హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఈ రోజు వీడియో ఏంటంటే కుకింగ్ ఆయిల్ గురించి నేనైతే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. కుకింగ్ ఆయిల్ అంటే ఏంటంటే చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, షుగర్స్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. అన్నిటికీ కారణం ఏంటంటే కుకింగ్ ఆయిల్ అంటే ఇంట్లో వాడుకునే కుకింగ్ ఆయిల్ అనమాట. బయట మనం న్యూస్ చూస్తూనే ఉంటాము. ఏంటంటే అందులో బోన్స్ అంటే కలిపిన కలయబరాలతో ఉడకబెట్టిన ఆయిల్ తీసేసి మనకి మిక్స్ చేసి ఇస్తున్నారని మనకి న్యూస్లో మనం వింటూ ఉంటున్నాం కదా. నిజంగానే నిజమండి. అందులో పెట్రోల్ అలాగే ఇంధనం కూడా కలుస్తుంది. అందుకోసమే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే తగ్గట్లేదు. డాక్టర్ దగ్గరికి మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వెళ్ళినప్పుడు ఏంటంటే డాక్టర్స్ ఏం చెప్తూ ఉంటారు, ఆయిల్ ఎక్కువగా వాడొద్దు, ఎక్కువ తీసుకొద్దామని చెప్తారు. ఎందుకంటే అది మంచిది కాదు కాబట్టి. ఈ రోజుల్లో మనకి ఏంటంటే 70+ రావాల్సిన హార్ట్ అటాక్స్ ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లల్లోకి వస్తున్నాయి. ఎందుకంటే మనము ఏదైతే అది క్వాలిటీ లేని ఆయిల్ మన బాడీకి తీసుకున్నప్పుడు ఎందుకంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అక్కడ జమ అయిపోయి మనకు హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగే హార్ట్ ఫంక్షనింగ్ కరెక్ట్ నడవకపోవడం వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనము చూద్దామండి, మరి ఏ ఆయిల్ మనం చెక్ చేస్తున్నాము. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మీరు చెక్ చేస్తారా? చెక్ చేయలేదండి. ఏదో మనం మార్కెట్కి వెళ్ళినామో తెచ్చుకున్నామో వాడామో. బయట మనకి విలేజెస్కి వెళ్తే పల్లె తోటలు కానివ్వండి, సన్ఫ్లవర్ తోటలు అసలు లేవండి. మరి ఇన్ని కోట్ల జనాభాకి ఇంత ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుందంటే కల్తీ, మీకు తెలుసు ఇది. మరి ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఫ్యూచర్లో మనం కనీసం ఒక 60-80 ఇయర్స్ బ్రతకాలంటే మంచి ఆయిల్ తీసుకోవాలి. నెక్స్ట్ టైం మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు చెక్ చేసుకోండి. నాకైతే కొంచెం గ్యాస్ ట్రబుల్ ఉండేదండి. చాలా మందికి ఏంటంటే గ్యాస్ ట్రబుల్ అలాగే డైజెషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. చాలా మందికి అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం వాడే ఆయిల్ తోటేనండి. నాకు గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కూడా ఉండేదండి, కొంచెం తగ్గిందండి. ఒక 10 డేస్లో వాడాను. ఇక్కడ మీకు కనబడుతుంది కదండి పిక్చర్లో. ఇది ఏంటంటే రైస్ బ్రాండ్ ఆయిల్ అండి. ఇది ఏంటంటే ప్యూర్ ఆర్గానిక్ అనమాట. ఇది సగం కంటే ఎక్కువగా అయిపోయిందండి. ఇది నేను ఒక 4th బాటిల్ అనమాట. నేను 3 months నుంచి వాడుతున్నాను. మంచి రిజల్ట్ వచ్చిందండి. ఎందుకంటే ఇందులో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ కాకుండా చేస్తుంది. అంటే లో ఫ్యాట్ ఉంటుంది. ఎంత వెయిట్ ఉండే వాళ్ళు కూడా మంచిగా రిజల్ట్ వస్తుంది, తగ్గుతూ ఉంటారు. ఇది వాడినప్పుడు నా బాడీలో చేంజెస్ ఏంటంటే ఎంత తిన్నా కూడా తిన్నట్టుగానే అనిపించింది. అంటే హెవీగా కాకుండా లైట్ వెయిట్గా అనిపిస్తుంది మన పొట్ట కూడా. వేరే కుకింగ్ ఆయిల్ మనం యూజ్ చేసుకున్నట్టయితే అదేంటంటే కొంచెం తిన్నా కూడా పొట్ట పట్టేసినట్టు అయిపోయేది. ఇది వాడిన తర్వాత నాకు ప్రాబ్లం అనేది తగ్గింది. ఎందుకంటే ఆకలి కూడా వేస్తుందండి. ఈ ఆయిల్ ఏంటంటే కెమికల్ కాదండి, ఆర్గానిక్ రైస్ బ్రాండ్ అంటే 2 liters ఉంటుందండి. చాలా బాగా రిజల్ట్ వస్తుందండి. ఎవరైనా హార్ట్ మంచిగా ఉండాలి, హెల్దీగా ఉంచుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీ రైస్ బ్రాండ్ ఆయిల్ అయితే వాడండి. నా ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను, ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. మంచిగా డీటెయిల్స్ తీసుకోండి. ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది అనేది కమెంట్ పెట్టండి. పెడితే నేను కంపల్సరీగా మీకైతే రిప్లై ఇస్తాను. ఇది కంపల్సరీగా మనం ఈ రోజులో ఆర్గానికే వాడుకుందాం, మన హెల్త్ను కూడా కాపాడుకుందాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి ఏ ప్రాబ్లం సొల్యూషన్ ఉందండి. మీ ఇంట్లో ఫస్ట్ కుకింగ్ ఆయిల్ చేంజ్ చేయండి, అంత బాగా జరుగుతుంది. మీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, అలాగే మీరు బాగుంటారు, మీ ఫ్యామిలీ కూడా బాగుంటుంది. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే కంపల్సరీగా షేర్ అయితే చేయండి, అలాగే ఒక కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.